ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచిన దినమంతా కూడా ఆయన కృపా రెక్కల క్రింద ప్రభు మనలను భద్రపరిచి మనకు కృపనిచ్చి మన ఎడల దయ చూపించి మనకు వాత్సల్యమను చూపించి అత్యున్నతమైనటువంటి ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయమను కలుగు చేసి మరి ఒక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినము కూడా ప్రభు ప్రేమను మనం తెలుసుకున్నట్లు ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను మనం రుచి చూచి మరి ఒకసారి ఆయన కృపను, ఆయన వాత్సల్యతను, దేవుని యొక్క ఔన్నత్యమును మనం తెలుసుకున్నట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి ప్రభు కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన మన ఎడలో చూపిస్తున్న అత్యున్నతమైన వాత్సల్యత కొరకై చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా మన జీవిత కాలమంతా ఆయనకు కృతజ్ఞులముగాను, దేవుని చిత్తమును నెరవేర్చు వారులముగాను మనము జీవించుటకు ప్రభు సహాయము చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధముగా దేవుడు మాట్లాడుచున్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దేవుడు ఈ లోకములో ఆయన జీవించిన కాలంలో ఒక నరుని వలె మనుష్య కుమారునిగా ఈ లోకంలో ప్రభు జీవించిన కాలంలో ప్రభు పలుకుతున్నటువంటి ఆయన నోట నుండి వచ్చినటువంటి ఆ మాటలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభు ఏమంటున్నాడు అనగా, నన్ను పంపినటువంటి నా తండ్రి అయినటువంటి దేవుడు, నన్ను పంపినటువంటి వాడు, నన్ను పంపిన నా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టడు కాదు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ప్రతి పరిస్థితిలో ఆయన నా చేయి పట్టుకుని నన్ను నడిపించినాడు అని ప్రభు అక్కడ మాట్లాడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో దేవుని వాక్యమును వినిచున్నటువంటి మనము ఈ అంత్య దినాల్లో ప్రభు యొక్క రెండవ రాకడకు అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ కడవరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మనము దేవునికి ఇష్టలుగా, ఆయనకి ఇష్టమైన కార్యములను చేయవారులముగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకి ఇష్టమైన వారులముగాను, దేవునికి ఇష్టమైన కార్యములను జరిగించే వారులముగాను, దేవుని చిత్తమును నెరవేర్చే వారులముగాను ఈ లోకంలో మనం జీవించాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టలముగా మనం జీవించగలుగుతామో, ఆయనకి ఇష్టమైన కార్యములను ఎప్పుడైతే మనము చేయగలుగుతామో, ప్రభువట మనలను ఏ పరిస్థితిలో కూడా, నీ శ్రమలో కూడా, నీ శోధనలోనైనా, నీ వ్యాధులోనైనా, నీ దుఃఖము, ఎటువంటి పరిస్థితుల్లో నీ ఉండినప్పటికీ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ, ఎటువంటి శోధన, ఎటువంటి శ్రమలో నీవు కనబడుతుండినప్పటికీ ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒంటరిగా నీ చేయిని ఆయన విడిచిపెట్టక అనుక్షణము, అనుదినము నీ కుడి హస్తమును పట్టుకొని నిన్ను నడిపించేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అనుదినము మన కుడి హస్తమును పట్టుకొని ప్రతి శ్రమలో నుండి, జలములలో నుండి మనం వెళ్ళినప్పటికీ ఏ అపాయము మనకి తగలకుండా, ఏ కీడు మనకి సంభవించకుండా మనలను క్షేమంగా నడిపించగలిగిన ఆశ్చర్యకరమైనటువంటి దేవుణ్ణి ఈ రోజుల్లో మనము కలిగి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని కట్ట మనము ఇష్టమైన వారులముగా మనము జీవించాలనగా దేవునికి ఇష్టమైన కార్యములను మనము జరిగించే వారులముగా ఉండాలి. అప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిలో మనకు తోడై ఉండగలుగుతాడు.
ఏ క్షణమున కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టక, నీ హస్తమును విడిచిపెట్టక, నీ చేయిని విడిచిపెట్టక, ప్రతి శ్రమలో నుండి, ప్రతి దుఃఖంలో నుండి నిన్ను విడిపించుకుంటూ ప్రభు నిన్ను నడిపించగలుగుతాడు. నీకు తోడుగా ఉండి ప్రభు నిన్ను నడిపించగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము కదా, ఇంకొక మాటను బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, అతడు దేవునికి ఇష్టడు కదా, వాడు దేవునికి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించును అనగా ప్రతి శోధనలో నుండి ఆయన వారిని తప్పిస్తాడట. ఎవరిని తప్పించగలుగుతాడు? ఎవరైతే దేవునికి ఇష్టలుగా నడుచుకొనగలుగుతారో, అనగా దేవుని చిత్తమును నెరవేరుస్తూ, దేవునికి ఇష్టలుగాను, దేవునికి ఆజ్ఞలను అనుసరించి, దేవుని ఉద్దేశములను అనుసరించి ఎవరైతే నడుచుకునగలుగుతారో, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి శ్రమలు నీ జీవితంలో కనబడిన ప్రభు నేను కాపాడుకొనగలుగుతారు. నిత్య జీవమునకు ప్రభు నేను సిద్ధపరచగలుగుతారు. కానీ ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో, అనేక మార్లు మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో మనకు నచ్చినట్లుగా మనం నడుచుకుంటూ ఉంటాం. మన సొంత మార్గంలో, మన ఆలోచన చొప్పున, మనకు హృదయమునకు నచ్చిన కార్యములను మనము చేస్తూ ఉంటాం. మనకు నచ్చినట్లుగా మన హృదయము ఏదైతే ఆశిస్తుందో, మన కన్నులు ఏదైతే ఆశిస్తున్నాయో వాటిని అనుసరించి మనం నడుచుకుంటూ ఉంటాం. కానీ వాక్యం అంటుంది కదా, ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు ప్రభు మనలను కాపాడుకుంటూ ప్రభు మనల్ని నడిపించగలుగుతారు. ఆయనకి ఇష్టలుగా మనం ఉండగలిగితేనే పరలోక రాజ్యంలో మనం చేరుకొనగలుగుతాం. ఆయనతో పాటు ఆ నిత్య జీవములో మనం నివాసం చేయగలుగుతాం. ఈ లోకములో ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా మనం నడవకపోతే ప్రభు రాకడలో మనం ఎత్తబడలేం. ఈ లోకములో ఉన్నప్పుడు దేవునికి ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకొనకపోతే, దేవునికి చిత్తమును అనుసరించి మనం నడుచుకొనకపోతే పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉండదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో తమకు నచ్చినట్లుగాను, లేకపోతే మనుషులను సంతోషపెట్టినట్లుగా, మనుషులకు ఇష్టమైనట్లుగా, మనుషులకు హృదయ ఆలోచనలకు వారికి నచ్చినట్లుగా, వారిని ఇష్ట ప్రకారముగా, వారికి నచ్చినట్లుగా, వారిని సంతోషపరచుట కొరకు, మనుషులను సంతోషపరచుట కొరకు ఈ రోజున అనేక మంది భక్తి చేసేటువంటి వారుగా కూడా కనబడతారు. ఈ రోజున మనం చేస్తున్నటువంటి భక్తి దేవునికి ఇష్టకరమైనదిగా ఉందా లేదని మనం గ్రహించుకోవాలి. మనం నడుస్తున్నటువంటి మార్గం దేవునికి ఇష్టమైనదా కాదని మనం గ్రహించుకోవాలి. మనం చేస్తున్నటువంటి కార్యములు దేవునికి చిత్తానుసారమైనవా కాదా, ఆయనకు ఇష్టమైనవా కాదని మనం గ్రహించుకొని మనం భక్తి చేయగలిగితే ప్రభు రాజ్యంలో మనం ఎత్తబడగలుగుతాం. అలాగున కాకుండా మనకు నచ్చినట్లుగానో, లేకపోతే మనుషులకు నచ్చినట్లుగానో మనం నడుచుకొనగలిగితే దేవుని కృపలో నుండి మనం దూరం అయిపోతాం. శోధనల నుండి మనలను విడుదల పొందలేము. శ్రమల మీద నీవు జయమును పొందలేవు. ఎప్పుడు జయమును పొందగలుగుతాం? దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు, దేవుని చిత్తమును నీవు నెరవేర్చినప్పుడు. ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టక నీ చేయి పట్టుకుని నిన్ను తప్పించుకుంటూ ప్రతి శోధన, ప్రతి దుఃఖము, ప్రతి అపాయం, ప్రతి వ్యాధి, ప్రతి కీడులో నుండి ప్రభు మనల్ని తప్పించుకుంటూ రాగలుగుతారు. కనకట్టి కృపట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, దేవునికి ఇష్టమైన కార్యములను చేయవారులముగాను మనమందరమును జీవించుటకు ప్రభు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యముల కొరకే, నీ మాటల కొరకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆనాడు నీవు దైవుని కుమారుడు అయినటువంటి నీవు నీ తండ్రి యొక్క ఇష్ట ప్రకారముగా మీరు నడుచుకొని ఉన్నారని, నా తండ్రికి ఇష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేసినాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని మీరు పలుకుతున్నారు. ఈ రోజుల్లో మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించినటువంటి నీ కొరకు, నీ చిత్తానుసారముగా మేము నడుచుకునేటట్లుగా, నీ ఉద్దేశములను అనుసరించి మేము నడుచుకునేటట్లుగా, నీ ఆలోచన చొప్పున మేము నడుచుకునేటట్లుగా, నీకు ఇష్టలుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి నీ కృపలో మమ్మల్ని నిలిపి, నీ దయలో మమ్మల్ని నిలిపి, నీ చిత్తానుసారమైన మార్గంలో నీ చిత్త ప్రకారముగా మమ్మల్ని నడిపించి నీకు ఇష్టమైన కార్యములను చేయుటకు తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో నుండి మీరే మా పక్షముగా ఉండి మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టక మీరే మా ప్రక్కన ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యమును మా వెంట ఉంచండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా వారు చేయుచున్న పనులలో, వారు వెళ్తున్న ప్రతి స్థలములో నీ కృప వారి వెంబడి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం.
నీకు ఇష్టకరమైన మార్గంలో నీ చిత్తానుసారమైన కార్యములను మేమందరమును చేస్తూ నీ ముఖ దర్శనమును చేయటకు మాకు సహాయం గురించమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.